రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించినటువంటి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, రక్షించినందుకు, బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మేము జరిగించిన ప్రయాణాన్ని క్షేమంగా మార్చారు. ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు. ఈ రోజున మా పనులలో కూడా మాకు తోడై ఉండి అయా మమ్మల్ని ఫలించే వారిగా నిలవబెట్టుకున్నారు. అవును ప్రభువా, ఈ రాత్రి కాలంలో మా అందరినీ సజీవులుగా ఉంచారు. ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబముతో కలిసి మేము ప్రార్థించుకునే ధన్యత అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, నీవు ఎప్పటికీ దేవుడుగానే ఉన్నావు తండ్రి. మీ శక్తి తరిగిపోనిది, మీ బలము తరిగిపోనిది నాయన. అయ్యా, మరణం వరకు మమ్మల్ని ఈ లోకంలో నడిపించగలిగిన దేవుడవు తండ్రి. ఏ సమస్య వచ్చినా దాని నుంచి విడిపించగలిగిన దేవుడు అని మాట్లాడి ఈ రాత్రిన మాకు ధైర్యాన్ని దయచేసినందుకు వందనాలు. ఎవరైతే మీ వైపు చూస్తున్నారో నాయన, వారు తండ్రి మీ శక్తిని గ్రహించి ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని బట్టి దుఃఖించకుండా మీరున్నారనే విశ్వాసంతో కొనసాగుటకు కృప చూపించండి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరును అడుగుతున్నాం. అయ్యా, వారందరి ఎడల మీ కార్యాలను కనపరచండి. వారు అనుకుంటున్నవన్నీ కూడా నెరవేర్చండి తండ్రి. అయ్యా, అనారోగ్యము చేత ఎంతమంది అయితే ఈ సమయములో మీ పాద సన్నిధిన చేరి తండ్రి అని మొరబెడుతున్నారో అయ్యా, వారందరికీ సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఆయుష్ను అనుగ్రహించండి. ఎంత భయంకరమైన రోగము వారిని ఆవరించి ఉన్నప్పటికీ యేసునామంలో స్వస్థత దయచేయండి తండ్రి. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు తండ్రి. వాటన్నిటినీ యేసునామంలో లయపరచండి నాయన. ఆపరేషన్స్ విషయంలో కూడా కృప చూపించి అయా ఆపరేషన్ సజావుగా సాగే కృప సహాయం దయచేయండి. అయా, గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి ప్రభువా. కావలసిన ప్రతి వాటిని మీరే అనుగ్రహించండి. అయా, వివాహముల విషయంలో కూడా కృప చూపించండి. సాటి అయిన సహాయంను దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలను సఫలపరచండి నాయన. ఎవరైతే నాయన ఆయా దేశాల్లో విస్తరించి ఉన్నారో వారందరికీ క్షేమాన్ని, రక్షణను దయచేయండి నాయన. విదేశాలు వెళ్తూ ఉన్నారు, ప్రయాణాలలో కృప చూపించండి నాయన. వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో అయా మీ సహాయము దయచేయండి ప్రభువ. కోర్టు కేసులో చిక్కుబడ్డ వారిని గురించి అడుగుతున్నాము. వారి వైపు న్యాయము జరిగించి వారికి విడుదల దయచేయండి తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువ. ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో అప్పుల నుంచి కూడా విడిపించండి ప్రభువ. అయ్యా, వారు తండ్రి చేస్తున్న కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి విధమైన ఆర్థిక ద్వారమును తెరవండి నాయన. అయ్యా, వారు తలగానే గాని తోకగా ఉండకుండునట్లు కృప చూపించండి తండ్రి. అదేవిధంగా మోసపోయారు, నష్టపోయారు, అవన్నీ కూడా మరల వారికి అనుగ్రహించబడే సహాయం అనుగ్రహించండి నాయన. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి ప్రభువా. అయ్యా, భర్తలో భార్యలో మారు మనసు దయచేయండి. ప్రేమతో జీవించే కృప చూపించండి. అయ్యా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న ప్రతి విభేదాన్ని తొలగించండి. ఆయన రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆ గొడవల నుంచి కూడా
విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నైట్ డ్యూటీల్లో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారు తండ్రి. వారికి ఏ హాని, ఏ సమస్య రాకుండా ఈ రాత్రంతా మీరే భద్రపరచండి ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి. దేశం చుట్టూ రక్షణగా కావలిగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి నాయన. ప్రభువా, ఎవరైతే దుర్వ్యసనాలతో, చెడు అలవాట్లతో, ఎడిక్షన్స్తో, వ్యభిచార వ్యసనాల్లో నాయన ఉన్నారో వారందరికీ తండ్రి మారు మనస్సు దయచేయండి. అయ్యా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా కృప చూపించండి నాయన. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహం దయచేయండి తండ్రి. ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతున్నాము. ఎవరి హృదయంలో కలవరం, భయం లేకుండా, ఎవరికి నిద్రలేమి, పీడకల సమస్యలు అనేవి లేకుండా, దేని గురించి ఆలోచించకుండా సుఖముగా సేద తీరే కృప చూపించండి. దొంగల వల్ల, శత్రువులు, అపవాది క్రియల వలన ఏ బిడ్డ ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క అగ్ని కంచె ప్రతి ఒక్కరి గృహము చుట్టూ దయచేయండి తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాము అయ్యా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకునమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.